హలో నమస్తే. జయరాం రమేష్ ఒక పోస్ట్ చేశాడు ఎక్స్లో. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగిత నిన్న కూడా ఒక ప్రసంగం చేస్తూ అసలు వీళ్ళెవరకు యూత్కి అసలు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేనప్పుడు ఇంకా వాళ్ళు ఇంకేం ధర్నాలు చేస్తారు, జంజట్ అంటే రాహుల్ గాంధీ ఆయన ఏమొస్తాడు, పిల్లలు ఏమొస్తారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరు వస్తారా అని అన్నాను కదా మార్నింగ్. నాకు ఇది కరెక్ట్గా ఈయన మధ్యాహ్నం ఒక పోస్ట్ చేయగానే అది సింక్ అయి దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ జయరాం రమేష్ ఒక పోస్ట్ చేస్తాడు ఏమని, సిఎంఐఈ డేటా అక్టోబర్ 2025 అన్ఎంప్లాయ్మెంట్ 7.5%కి పెరిగిందట. సెప్టెంబర్లో 7% ఉంది, అంతకుముందు ఇంకా తక్కువ ఉంది. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే 8.2%కి పెరిగింది, 6.9% నుంచి 8.2%కి పెరిగిందట జస్ట్ అక్టోబర్ 2025కి, అంటే లాస్ట్ మంత్ సిఎంఐఈ డేటా సంబంధించి. అంటే అర్థం రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిందంటే అర్థం ఏంటి, అగ్రికల్చర్ స్లో డౌన్ అయింది. ఎందుకంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పొలాల్లో కూడా ఉద్యోగాలు, ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు, ప్రొఫెషనల్ ఉద్యోగాలు, ఏమైనా మాకు ఉద్యోగాలు లేవని చెప్పుకుంటే అది ఉద్యోగాలు అంటారు. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే అర్థం ఏంటంటే అసలు పొలాల్లో కూడా పనులు దొరకట్లేదు అన్నది. మట్టి పని చేసుకోవడానికి, కూలి పని చేసుకునేదానికి కూడా పనులు దొరకట్లేదు అని అర్థం. రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే ఓకే, అది సో సర్ప్రైజింగ్. ఇది గతంలో ఇది పిఎల్ఎఫ్ఎస్ డేటా ఒకటి, గవర్నమెంట్ డేటా ఒకటి, పిఎల్ఎఫ్ఎస్ డేటా. అదేం చెప్పింది, నేషనల్ రేట్ ఆఫ్ 5.2% జూలై 2005లో ఇదే 5.2% ఉంటే, అప్పుడు రూరల్ 4.4% ఉంటే, అర్బన్ 7.2% ఉంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో 13.7%, 2025-26 ఫస్ట్ క్వార్టర్ 13.7% నుంచి 14.7% ఉందట. అదేమో ముందుదేమో సిఎంఈ డేటా, ఇది పిఎల్ఎఫ్ఎస్ డేటా రిగార్డింగ్ అన్ఎంప్లాయ్మెంట్. ముఖ్యంగా ఫిమేల్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే 20.1%. అంటే అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్ళకి అసలుకి ఉద్యోగాలు, ఇప్పుడు మగవాళ్ళ కన్నా ఏదో కొంచెం లేబర్ జాబ్లు అవి దొరుకుతాయి, బట్ ఆడవాళ్ళకి అసలు ఆ ఉద్యోగాలు కూడా దొరకట్లేదని తెలుస్తుంది. ఓకే, గత 11 సంవత్సరాల నుంచి 2014 నుంచి 2025 వరకు, ఈరోజు జయరాం రమేష్ పోస్ట్ చేసింది, 2014 నుంచి 2025 వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది 6 to 8% నుంచి కోవిడ్ టైంలో అయితే 23%కి పెరిగిందట. ఓకే, ఇది గతంలో పిఎల్ఎఫ్ఈ 2% ఏమి ఉండేదట గతంలో, కానీ 44.5% అన్ఎంప్లాయ్మెంట్ అమంగ్ 20 to 25 years, అంటే 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఉన్నారే వాళ్ళకి 44.5% అన్ఎంప్లాయ్మెంట్. అంటే అసలు ఈ యంగ్స్టర్స్కి అసలు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ యంగ్స్టర్స్కి అసలు జాబులు లేవు. 44% అంటే 100 మంది చదువుకుంటే 50 మందికి ఉద్యోగాలు లేకుండా రోడ్లను తిరుగుతున్నారని ఇక డేటా ఆయన పోస్ట్ చేస్తుంది, సిఎంఈ డేటా నిరుద్యోగతకు సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.